Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 22nd April 2021. Let's say the first one. Who among the following has become the India's 68th Grandmaster? Who is he and he is అర్జున్ కళ్యాణ్ గారు రీసెంట్గా సెర్బియాలో జరిగినటువంటి చెస్ ప్లేలో ఈయన మన భారతదేశం నుంచి అతి తక్కువ వయస్సులో అంటే 18 సంవత్సరాల వయసులోనే గ్రాండ్ మాస్టర్గా అయినటువంటి వ్యక్తిగా రీసెంట్గా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా ఈయన సెర్బియాలో డ్రాగన్ కోసిక్ గారిని ఓడించి గ్రాండ్ మాస్టర్ టైటిల్ని సాధించారు. సెర్బియా క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటండి, దోస్ ఆర్ బెల్గ్రేడ్ అండ్ ద కరెన్సీ ఈజ్ సెర్బియన్ దినార్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ. ఆ విధంగా మన భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ ఎవరు అని అంటే అందరికీ తెలిసినటువంటి వ్యక్తి విశ్వనాథన్ ఆనంద్ గారు మన భారతదేశం నుంచి మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ అయినటువంటి వ్యక్తి చెస్లో. ఎస్పెషల్లీ 5 times ఈయన ఈ చెస్ ఛాంపియన్షిప్ని గెలుపొందడం జరిగింది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ April 22nd, దట్ ఈస్ ఆన్ ఎస్టర్డే. ఈ ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే రీస్టోర్ అవర్ ఎర్త్. రీస్టోర్ అవర్ ఎర్త్ అన్నటువంటి థీమ్తో రీసెంట్గా ఈ April 22nd ఎర్త్ డే అన్నటువంటి దాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. పేరులోనే ఉంది కాబట్టి ఎర్త్ డే మన మదర్ ఎర్త్ అన్నటువంటిది ఫేస్ చేస్తున్నటువంటి డిఫరెంట్ హర్డిల్స్ మన వల్ల, ఎస్పెషల్లీ మేజర్గా హ్యూమన్ బీయింగ్స్ వల్ల ఫేస్ చేస్తున్నటువంటి హర్డిల్స్ అన్నిటినీ కూడా ఏ విధంగా రెడ్యూస్ చేయాలి, దాని మీద మన ప్రభావం వల్ల గ్లోబల్ వార్మింగ్ కానీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కానీ వాటన్నిటిని ఏ విధంగా తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ రీస్టోర్ అవర్ ఎర్త్ అన్నటువంటి థీమ్తో April 22nd రీసెంట్గా మదర్ ఎర్త్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే April 7th ఇట్ ఈస్ సెలబ్రేటెడ్. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద డే? వరల్డ్ హెల్త్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ April 7th. అదేవిధంగా April 18th వచ్చేసి ఇంటర్నేషనల్ హెరిటేజ్ డే, వరల్డ్ హెరిటేజ్ డే. దీని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అదేవిధంగా April 21st, దట్ హాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎస్టర్డే ఇట్ సెల్ఫ్, నేషనల్ సివిల్ సర్వీసెస్ డే. అదేవిధంగా దీనితో పాటు ఇంకొక డే కూడా సెలబ్రేట్ చేస్తామంటే దట్ ఈస్ ఇంటర్నేషనల్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే. దిస్ డే ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ ఆన్ April 21st. అదేవిధంగా April 19th వచ్చేసి వరల్డ్ లివర్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ April 19th. These are several other important days that are celebrated in the month of April. Clear kadandi, right? Next one, see who among the following has been named as external auditor of Organization for the Prohibition of Chemical Weapons. Who is he? He is GC Murmu garu, Girish Chandra Murmu garu. రీసెంట్గా ఈ OPCW అన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ హేగ్, నెదర్లాండ్స్. హేగ్ నెదర్లాండ్స్లో ఇంకొక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కూడా ఉందండి. వాట్ ఈస్ దట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్? దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో టోటల్గా 6 మెయిన్ ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఉన్నాయి కదండి, 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్. ఆ 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గన్ వచ్చేసి ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కాకపోతే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వచ్చేసి అది కూడా హేగ్ నెదర్లాండ్స్లోనే ఉంది. రీసెంట్గా ఈ OPCWకి సంబంధించి GC ముర్ము గారు మన భారతదేశానికి చెందినటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన రీసెంట్గా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్గా ఎవరైతే పనిచేస్తారో, విధులను నిర్వహిస్తారో వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటి అని అంటే మన భారతదేశానికి చెందిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏమన్నా సెంట్రల్ ఆడిట్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా పర్యవేక్షించేది చీఫ్ ఆడిటర్గా ఉన్నటువంటి వ్యక్తి, దట్ ఈస్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. దీనితో పాటు కాగ్ యొక్క ఇంకొక ముఖ్య లక్షణం ఏంటి అని అంటే మన భారతదేశానికి ఒక దేశానికి కాగ్గా ఉంటూనే ఇంకా వేరే ఇతర ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి కూడా ఎక్స్టర్నల్ ఆడిటర్గా పనిచేసేటువంటి సదుపాయాన్ని కల్పిస్తుంది కాగ్ అన్నటువంటిది. అదేవిధంగా ఈయన కేవలం దీనికి మాత్రమే ఎక్స్టర్నల్ ఆడిటర్ కాదండి, ఇది వరకు కూడా WHOకి అదేవిధంగా ఇంకా సెవరల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి కూడా ఎక్స్టర్నల్ ఆడిటర్గా పనిచేశారు. ఈ విధంగా ఈయన యొక్క రీసెంట్గా ఈ విధంగా ఎక్స్టర్నల్ ఆడిటర్గా అపాయింట్ అయ్యారు కదా, ఇక్కడ నుంచి ఈయన టర్మ్ అన్నటువంటిది 3 years వరకు కంటిన్యూ అవుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్
2021 నుంచి 3 ఇయర్స్ వరకు ఎక్స్టర్నల్ ఆడిటర్గా ఈయన సర్వ్ చేయబోతున్నారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే లైక్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, మన భారతదేశానికి మొట్టమొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే వి నరహరి రావు గారు మొట్టమొదటి కాగ్. అదేవిధంగా రాజీవ్ మెహరిషి గారు 13th కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. అండ్ ప్రస్తుతం జీసీ ముర్ము గారు వచ్చేసి 14th కాగ్. అదేవిధంగా ఫస్ట్ ట్రైబల్ పర్సన్ టు గాట్ అపాయింటెడ్ యాజ్ కాగ్ ఆఫ్ ఇండియాగా కూడా జీసీ ముర్ము గారిని మనం చెప్పొచ్చు. అదేవిధంగా సుశీల్ చంద్ర గారు వచ్చేసి రీసెంట్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ అయ్యారు. సునీల్ అరోరా గారి ప్లేస్లో సుశీల్ చంద్ర గారు రీసెంట్గా April 13th చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి మౌలానా వాహిదుద్దీన్ ఖాన్ పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ అ రినౌండ్ he was a renowned Islamic scholar, అదేవిధంగా పీస్ యాక్టివిస్ట్. సో ద రైట్ ఆప్షన్ ఈస్ బోత్ A and B. బేసిక్లీ మొహిదుద్దీన్ ఖాన్ గారు COVID-19 కాంప్లికేషన్స్ వల్లనే రీసెంట్గా చనిపోవడం జరిగిందండి. ఈయన ఏ విధంగా ఇస్లామిక్ స్కాలర్ పీస్ యాక్టివిస్ట్ అని అన్నామనంటే బేసిక్లీ ఈయన ఇస్లాంకి సంబంధించి చాలా బుక్స్ని రచించడం జరిగింది. మోర్ దాన్ 200 పుస్తకాల కంటే కూడా ఎక్కువ పుస్తకాలు రచించారు. ఇది మాత్రమే కాదండి, ఖురాన్ విషయంలో ఆయన కమెంటరీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో లైక్ ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఇలా రకరకాల లాంగ్వేజెస్లో ఖురాన్ అన్నటువంటిది అరాబిక్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఆ అరాబిక్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఖురాన్, దట్ ఈస్ ద హోలీ బుక్ ఆఫ్ ముస్లిమ్స్, ఆ పుస్తకానికి సంబంధించి కమెంటరీని ఈయన వివిధ భాషల్లో రచించారు. అదేవిధంగా ఇది మాత్రమే కాదండి, దీనితో పాటు పీస్ యాక్టివిస్ట్ అన్నటువంటి విషయం మనం ఎందుకు అన్నామనంటే లైక్ అర్లియర్ బాబ్రీ మస్జిద్ వర్డిక్ట్, బాబ్రీ మస్జిద్ రామ్ జన్మభూమి కోసం బాబ్రీ మస్జిద్ అంటే ముస్లిమ్స్ అదేవిధంగా హిందూస్ ఫైట్ చేసుకున్నారు కదా, దానికి సంబంధించి వర్డిక్ట్ వచ్చినప్పుడు కూడా వహీదుద్దీన్ ఖాన్ గారు ముస్లిమ్స్ని వాళ్ళని శాంతపరచడానికి చూశారు. అంటే ఈ గొడవలు అవేమీ వద్దు, ఒకవేళ మనకు లభించింది అని అంటే దట్స్ ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవర్ కప్ ఆఫ్ టీ దెన్ వీ కుడ్ లీవ్ ఇట్ టు అదర్స్ అని చెప్పేసి ఆయన పీస్ఫుల్గా ఆ ట్రీటీని ఎండ్ చేద్దాం అనుకున్నారు. కానీ చాలామంది ఎక్స్ట్రీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఆ విధంగా పీస్ యాక్టివిస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఈ ఒక్క పని కదా, చాలా డిఫరెంట్ ఇస్లామిక్ సెంటర్ న్యూఢిల్లీలో ఇస్లామిక్ సెంటర్ని కూడా ఈయన స్థాపించారు వహీదుద్దీన్ ఖాన్ గారు. రీసెంట్గా COVID-19 వల్ల చనిపోయారు. ఈ విధంగా COVID-19 వల్ల చనిపోయినటువంటి ఫెమిలియర్ పర్సనాలిటీస్ వెరీ ఇంపార్టెంట్. డూ రిమెంబర్ దీస్ థింగ్స్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ అట్ వాట్ పొజిషన్ అమాంగ్ 115 కంట్రీస్ ఇన్ ద ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. వాట్ ఈస్ అవర్ ర్యాంక్ అండి? మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 87th. ఈ ట్రాన్సిషన్ ఇండెక్స్, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తుందంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ కొలోనీ, స్విట్జర్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయండి. అదేవిధంగా మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 87 అండ్ చైనా యొక్క ర్యాంక్ వచ్చేసి 68. పేర్లోనే ఉంది ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అన్నటువంటిది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు, ప్రస్తుతం వరకు ఒక కంట్రీ యొక్క ఎనర్జీ ఫీల్డ్కి సంబంధించి వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది దానిని బేరీజ్ వేసుకొని డిఫరెంట్ దాంట్లో కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాని బేరీజ్ వేసుకొని ర్యాంకింగ్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టాప్ చేసినటువంటి కంట్రీ వచ్చేసి ఇట్ ఈస్ స్వీడన్ అండి. స్వీడన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏంటండి, దట్ ఈస్ స్టాక్హోమ్ అండ్ ద కరెన్సీ ఈజ్ స్వీడిష్ క్రోనా. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. అదేవిధంగా నార్వే సెకండ్ పొజిషన్లో ఉన్నది నార్వే అండి. నార్వే క్యాపిటల్ వచ్చేసి ఇట్ ఈస్ ఆస్లో అండ్ ద కరెన్సీ ఈజ్ నార్వేజియన్ క్రోన్. అదేవిధంగా డెన్మార్క్ వచ్చేసి దీని క్యాపిటల్ అండ్ కరెన్సీ ఏమున్నాయనంటే డెన్మార్క్, దట్ ఈస్ కోపెన్హాగన్ అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ. దీస్ ఆర్ టాప్ 10 కంట్రీస్ అండి. స్వీడన్, నార్వే, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఫిన్లాండ్ అండ్ 10th పొజిషన్లో ఉన్నటువంటి టాప్ 10లో 10th ప్లేస్లో ఉన్నటువంటి కంట్రీ ఏది అని అంటే ఐస్లాండ్. ఈ విధంగా డిఫరెంట్ కంట్రీస్ వాటి యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ని బట్టి వాటి యొక్క ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, సీ హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ నాస్కామ్. హూ ఈజ్ షీ ఈజ్ రేఖా ఎం మీనన్ గారు. రీసెంట్గా ఈవిడ్ని నాస్కామ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయండి. దోస్ ఆర్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ.
అంటే నాస్కామ్ అన్నటువంటి దానికి చైర్పర్సన్గా ఇప్పటి వరకు 30 ఇయర్స్ కెరియర్లో మొట్టమొదటి మహిళగా రేఖా ఎం మీనన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, Prime Minister Narendra Modi has participated in climate summit recently. The summit is hosted by which country? What is that country? And it is USA. రీసెంట్గా ఈ యుఎస్ఏ వాళ్ళు హోస్ట్ చేసినటువంటి 2 డే సమ్మిట్ అండి. నిన్న స్టార్ట్ అయింది, నిన్న ఇవాళ ఈ 2 డేస్ కూడా జరుగుతుంది, 22nd అండ్ 23rd. ఈ క్లైమేట్ సమ్మిట్ గురించి దీంట్లో టోటల్గా ఎన్ని మెంబర్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయంటే మన భారతదేశంతో పాటు 40 కంట్రీస్, ఆ కంట్రీస్కి చెందినటువంటి హెడ్స్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వర్చువల్గా జరిగింది ఈ సమ్మిట్ వచ్చేసి. అండ్ దాని ద్వారా జో బిడెన్ గారు దీనికి సంబంధించి చాలా విషయాలు వెల్లడించడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇండియా మరియు యుఎస్ వీళ్ళిద్దరూ కూడా యుఎస్ అనేటువంటిది ఇండియాతో అగ్రిమెంట్, ఒక ఎంఓఐని సైన్ చేసింది. ఆ ఎంఓయు వచ్చేసి దాని ప్రకారం ఏంటి అని అంటే, జనరల్గా డెవలప్డ్ నేషన్స్ అన్ని కూడా డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్కి ఈ క్లైమేట్ డీలింగ్ విషయంలో వాళ్ళు సహాయం చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ అ మేజర్ రూల్. అయితే ఇది వరకు డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నప్పుడు ఈ ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి యుఎస్ఏ అనేటువంటిది బయటకు వచ్చేసింది, అది మనందరికి తెలిసిన విషయం. దాని తర్వాత జో బిడెన్ గారు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటి అని అంటే, ప్యారిస్ అగ్రిమెంట్ని మళ్ళీ సైన్ చేశారు. ఆ విధంగా ప్యారిస్ అగ్రిమెంట్లో ఆయన భాగస్వామ్యం తీసుకున్నారు. కాబట్టి ఈ డెవలప్డ్ కంట్రీస్ యుఎస్ఏ డెవలప్డ్ కంట్రీ, సో దాని ప్లేస్లో ఈ డెవలపింగ్ కంట్రీస్కి ఇచ్చేటువంటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ని దానిని 2024 వరకు డబుల్ చేస్తాం అన్నటువంటి హామీని కూడా మన యుఎస్కి ప్రెసిడెంట్ అయినటువంటి జో బిడెన్ గారు ఈ సమ్మిట్లో వెల్లడించడం జరిగింది. క్లియర్ కదండి, రైట్. అండ్ ఇది మాత్రమే కాదండి, దీనికి సంబంధించి చైనా నుంచి హెడ్ వచ్చారు. అదేవిధంగా జీ జిన్పింగ్ గారు, ఈయన చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ క్లైమేట్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కానీ, అదేవిధంగా మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నటువంటి విషయాలలో క్లైమేట్కి చెందినటువంటి విషయం దానిని రెడ్యూస్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ క్లైమేట్ సమ్మిట్ని యాజ్ ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్ కాబట్టి దీన్ని పేర్కొన్నారు. దాంట్లో భాగంగానే జీ జిన్పింగ్ గారు ఏమని వెల్లడించారని అంటే, 2030 వరకు అయితే మాత్రం కార్బన్ ఫుట్ ప్రింట్ని మేము యథావిధిగా కంటిన్యూ చేస్తాం. దాని తర్వాత 2030 నుంచి 2060 వరకు కార్బన్ న్యూట్రల్ చేస్తాం. కార్బన్ ఫుట్ ప్రింట్ని తగ్గిస్తామని చెప్పలేదు, కార్బన్ న్యూట్రల్ కంట్రీగా చైనాని మారుస్తాం అని చెప్పేసి ఈ క్లైమేట్ సమ్మిట్లో ప్రామిస్ చేయడం జరిగింది. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, Washington Sundar and Devdutt Padikkal have been named as brand ambassadors of which company? What is that company? It is Puma అన్నటువంటి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ కంపెనీకి రీసెంట్గా వీళ్ళిద్దరిని వాషింగ్టన్ సుందర్ అదేవిధంగా దేవదత్ పడిక్కల్ వీళ్ళిద్దరిని బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక ఫెమిలియర్ పర్సన్ని మనం ఒక బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా వాళ్ళని అపాయింట్ చేశారని అంటే, దాని యొక్క ఉద్దేశం ఆ బ్రాండ్ యొక్క వాల్యూని ఇంకా పెంచాలి, ఎన్హాన్స్ చేయాలి, చాలామంది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతోనే బ్రాండ్ అంబాసిడర్స్ని అపాయింట్ చేస్తారు. రీసెంట్గా పూమా బ్రాండ్కి వీళ్ళిద్దరిని బ్రాండ్ అంబాసిడర్స్గా అపాయింట్ చేశారు. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే, WWF ఇండియా మన చెస్ గ్రాండ్ మాస్టర్, భారతదేశం నుంచి చెస్ గ్రాండ్ మాస్టర్ అయినటువంటి విశ్వనాథన్ ఆనంద్ గారిని WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేశారు. అదేవిధంగా అడిడాస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరున్నారు ప్రస్తుతం అని అంటే, మనోషి చిల్లర్ గారు ఎవరు అని అంటే 2017 మిస్ వరల్డ్ క్రౌన్ని సొంతం చేసుకున్నటువంటి మహిళ మనోషి చిల్లర్ గారు అడిడాస్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఈ విధంగా డిఫరెంట్ బ్రాండ్స్కి బ్రాండ్ అంబాసిడర్. అదేవిధంగా రీబాక్ విషయానికి వస్తే ఎవరున్నారు ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్గా అని అంటే, ఇది వరకు కత్రినా కైఫ్ గారు ఉండేవారు. కత్రినా కైఫ్ గారి ప్లేస్లో వరుణ్ ధవన్ గారు రీబాక్ దానికి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాట్ అడిషనల్ ఎక్సెప్షన్ ఫర్ కండక్టింగ్ స్టడీ ఆఫ్ కోవిడ్ జాబ్ డెలివరీ బై డ్రోన్స్? వాట్ ఈస్ దట్ థింగ్ అండి? వాట్ ఈస్ దట్ ఇన్స్టిట్యూట్? దట్ ఈస్ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. దీనిని basically it was
ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. అదేవిధంగా ఈ కోవిడ్ జాబ్ డెలివరీ, ఈ డ్రోన్స్ ద్వారా కోవిడ్ జాబ్ డెలివరీ అంటే ఏంటంటే కోవిడ్ వ్యాక్సినేషన్‌ని అందించడానికి జాబ్ డెలివరీ అనంటే, అంటే ఒక ప్లేస్‌లో వ్యాక్సిన్ వచ్చినప్పుడు పర్టిక్యులర్ హాస్పిటల్ గానీ, ఏదన్నా హెల్త్ ఫెసిలిటీ కానీ, అక్కడ ఈ వ్యాక్సినేషన్ జాబ్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది? ఇప్పటివరకు డ్రోన్స్‌ని మాక్సిమం నిలిపివేశారు. కాకపోతే కేవలం ఈ ఐసీఎంఆర్ ఇది స్టడీ చేయడానికి మాత్రం వాటి కొరకు మాత్రమే డ్రోన్స్‌ని యూజ్ చేయమని చెప్పేసి ఈ ఐసీఎంఆర్‌కి మాత్రమే ఎక్సెప్షన్‌ని కల్పించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. See, which country has announced to cut greenhouse gas emissions half by 2030? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇందాకే చెప్పుకున్నాం యూఎస్ఏ. రీసెంట్‌గా యూఎస్ఏలో క్లైమేట్ సమ్మిట్ అన్నటువంటిది యూఎస్ ఆధ్వర్యంలో యూఎస్ హోస్ట్ చేసింది కదా! దాంట్లో భాగంగానే మన యూఎస్‌కి ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ గారు ఏమని పేర్కొన్నారనంటే, ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్‌ని 0.5% కట్ చేస్తామనంటే 52% గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్‌ని 2030 వరకు కట్ డౌన్ చేస్తాం అన్నటువంటి ప్రామిస్‌ని జో బైడెన్ గారు చేశారు. అదేవిధంగా దీనితో పాటు అండ్ నాట్ ఓన్లీ దిస్, దీంతో పాటు ఆయన వెల్లడించినటువంటి వివిధ విషయాలు ఏంటి అనంటే, వన్ ఆఫ్ ద థింగ్స్ మనం క్లైమేట్ గురించి మాట్లాడేటప్పుడు ఇమ్మీడియేట్‌గా మన సిటిజన్స్‌కి స్ట్రైక్ అయ్యేటువంటి విషయం ఏంటి? జాబ్స్. ఈ క్లైమేట్‌ని మనం కాపాడుకుంటూనే, మన ఎన్వైర్న్‌మెంట్‌ని మనం పరిరక్షించుకుంటూనే, దాంట్లో భాగంగా ఎక్కువ జాబ్స్‌ని కూడా డెలివర్ చేస్తామన్నటువంటి ప్రామిస్‌ని జో బైడెన్ గారు చేశారు. అదేవిధంగా దాంతో పాటు ఇదివరకు కూడా ఈ క్లైమేట్ సమ్మిట్‌కి సంబంధించి చాలా ఇంటర్నేషనల్ లెవెల్‌లో చాలా సమ్మిట్స్ అన్నటువంటివి జరిగాయి. రీసెంట్‌గా ఇప్పుడు 2021లో COP26 సమ్మిట్ అన్నటువంటిది జరగబోతుంది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరగబోతుంది అంటే గ్లాస్గో, స్కాట్లాండ్ నవంబర్‌లో జరగబోతుంది. ఇది కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ దానిని తగ్గించడం కోసం స్టార్ట్ చేసినటువంటి ఇనిషియేటివే. అదేవిధంగా 2015లో సైన్ చేసుకున్నటువంటి ప్యారిస్ అగ్రీమెంట్, అది కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించడం కోసమే. అదేవిధంగా మినమాటా ప్రోటోకాల్. మినమాటా అన్నటువంటిది ఏంటి అనంటే, ఇది మెర్క్యూరీ వల్ల కలిగేటువంటి ఎఫెక్ట్స్, దానివల్ల వచ్చేటువంటి హజార్డ్స్ వాటిని తగ్గించడం కోసం ఈ మినమాటా ప్రోటోకాల్ అన్నటువంటి దానిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనితో పాటే వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే, రీసెంట్‌గా న్యూజిలాండ్ అన్నటువంటిది ఆ కంట్రీకి సంబంధించి ఈ ఫినాన్షియల్ ఫర్మ్స్ ఉన్నాయి కదండీ! ఆ ఫినాన్షియల్ ఫర్మ్స్ రిలీజ్ చేసేటువంటి కార్బన్ ఫుట్ ప్రింట్ దానికి సంబంధించి ఒక లాని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది న్యూజిలాండ్ కంట్రీ అన్నటువంటిది. అదేవిధంగా మన భారతదేశం జర్మనీతో మనం ఒక అగ్రీమెంట్‌ని, ఎంఓయూని సైన్ చేసాం. ఆ డీల్ ప్రకారం ఏంటి అనంటే, ప్లాస్టిక్ పొల్యూషన్ ఎంటరింగ్ ఇంటూ మెరైన్, దానిని తగ్గించాలి. ప్లాస్టిక్ పొల్యూషన్ ఎంటరింగ్ ఇంటూ మెరైన్, దీనిని తగ్గించాలి అన్నటువంటి ఉద్దేశంతో మన భారతదేశం జర్మనీతో డీల్‌ని సైన్ చేసింది. అదేవిధంగా జర్మనీ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమున్నాయంటే, దోస్ ఆర్ బర్లిన్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. అదేవిధంగా న్యూజిలాండ్ విషయానికి వస్తే దట్ ఈస్ వెల్లింగ్టన్ అండ్ ద కరెన్సీ ఈజ్ న్యూజిలాండ్ డాలర్. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీస్ ఆఫ్ సెవరల్ అదర్ కంట్రీస్. క్లియర్ కదండి? రైట్. Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.